ఈ ప్రోగ్రామ్ ప్రకారం మనకి అస్మిత అనేది ఒక ప్రోగ్రామ్ యోగాసన లీగ్ ఎస్పెషల్లీ విమెన్కి ఇంట్రొడక్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో సమ్ కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళకి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేసి మనందరికీ ఈ ఖేలో ఇండియా ద్వారా మన యోగాసనది ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఇవాళ ఒక్కరోజు చేసి ఏదో మనం కాంపిటీషన్ కోసం కాదు, ఇట్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని ఎప్పుడైతే మెరుగుపరుచుకుంటారో మీరు లక్షలు సంపాదించినట్లు లెక్కే. ఎందుకని లక్షలు సంపాదించాలని చెప్పి అనుకుంటారేమో, ఎందుకంటే ఒక్కసారి మీరు అనారోగ్యం బాగాలైతే ఒక హాస్పిటల్కి వెళ్తే బిల్లు కనీసం ₹1,00,000 ₹2,00,000 బిల్లు వస్తుంది. అట్లాంటి అవసరం కలగకుండా మనం చేసే డైలీ లైఫ్లోనే యోగాసనాన్ని మనం డైలీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్లో మన లైఫ్ స్టైల్లో మనం కనుక రోజు ఇంట్లో ఉండే కనీసం చేసుకోవచ్చు, బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని నేర్చుకుని కొంత యోగాని మీరు పార్ట్ ఆఫ్ ది లైఫ్ కింద మీరు ఎప్పుడైతే తీసుకున్నారో యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ కెరీర్, నాట్ ఓన్లీ అకాడమిక్స్, మీ పర్సనల్ కెరీరు, అలాగే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఫేస్ చేయగల శక్తి ఎస్పెషల్లీ విమెన్గా మీ అందరికీ ఉంటుంది. రేపు పొద్దున మీరు అందరూ గృహిణి కింద వెళ్ళబోతున్నారు. అలా వెళ్ళినప్పుడు కూడా మీరు ఎన్నో రకాల పరిస్థితుల్ని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కూడా ఈ యోగాసన అనేది మీకు మనస్ఫూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. మీరు మీకు తెలియడమే కాకుండా మీ ద్వారా ఇంకా 10 మందికి కూడా నేర్పిస్తారని చెప్పి అందులో భాగంగానే ఈ రోజున ఈ అస్మిత లీగ్ ద్వారా విమెన్కి ఎక్కువ ఇంట్రొడక్షన్ చేసి వాళ్ళని ట్రైనప్ చేసుకుంటే సొసైటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మన కాలేజ్ చేసి వాసి జిఎం ఇంపార్టెన్స్ స్టూడెంట్స్కి చక్కగా వివరించారు. దాన్ని మీరు కూడా స్వీకరిస్తారని భావిస్తున్నాను. అలాగే మేడం గారు కూడా సార్తో పాటు ఇప్పుడు బయట ఢిల్లీ అవ్వాలి కాబట్టి మిమ్మల్ని అందరికీ బ్లెస్ చేయమని కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఆసన ఉష్ట్రాసన. ఉష్ట్రాసన అంటే వక్రాసన. చెయ్యి పక్కన పెట్టు, పాదం పక్కన పెట్టు, కాలి వేళ్ళకి ముందు చేతి వేలి కలగకూడదు, ముందు కలగకూడదు. ఓకేనా? 30 degrees పైకి లేపండి కాళ్ళని, రెండు కాళ్ళు ఒకేసారి పైకి లేపండి. వేడి పాయింట్ ముందు చూపించండి. ఓకే ఓకే, కొంచెం లేపచ్చు. ఇంకా 45 degrees చూసారా? ఈజీయే కదా? చేసి అమ్మా దగ్గర పెట్టుకోండి బాబు, అమ్మా ఈజీయే కదండి. చూడండి, ఓకేనా? మీరు